హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. చూడండి, ఇక్కడ మార్నింగే అనమాట. కిచెన్లోకి రాగానే ఎంత ప్లెజెంట్గా అనిపించిందంటే నాకు ఈరోజు, అంటే రోజు ఈ పని ఒత్తిడి వలన కొంచెం నైట్ ఓపిక ఉంటే క్లీన్ చేసుకుంటా, ఓపిక లేకుంటే మాత్రం అట్లే పెట్టేస్తానులేండి. వచ్చేసరికి అలసిపోతామా, ఇంకా మళ్ళీ వండుకొని తినేసరికి అస్సలకి చేతనవ్వదు. కానీ రోజు ఒకేలాగా ఉండదు కదా, ఒకరోజు ఓపిక చాలా ఉంటుంది. ఆ రోజు మాత్రం కంపల్సరీ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఓపిక లేని రోజు మాత్రం అట్లే పెట్టేస్తానండి. ఇంకేం చేయాలి, తప్పదు. ఇంకా మార్నింగే లేచి మాత్రం ఖచ్చితంగా చేసుకుంటా. ఇక్కడ ఏంటంటే దీపం వెలుగుతుంది చూడండి. ఇంకా మా దేవుని మందిరంలో ఎనీ టైం వెలుగుతూనే ఉంటుందిలేండి. ఇక్కడ ఏం చెప్తున్నా నేను, అదే ఖచ్చితంగా ఓపిక ఉంటే మాత్రం చేసుకుంటా అని చెప్పినా కదా. కానీ ఈరోజు నైట్ అంతా నీట్గా స్టవ్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. అందుకని రాగానే నాకు చాలా మంచిగా అనిపించింది. అదే కొంచెం వీడియో తీసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ బయట కూడా అంతా క్లీనింగ్ అంతా అయిపోయిందిలేండి. అట్లా రోడ్డు మీద క్లీన్ చేసిన, ఇక్కడ కూడా అంతా క్లీన్ చేసి ఇంకొకసారి వీడియో తీసుకుందామని ఇట్లా వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. మొక్కలు చూడండి బాగున్నాయి కదా. కొంచెం పెళ్ళి తర్వాత వీటిని పట్టించుకోలేదని చెప్పాలి. అదే పెళ్ళి ఎంత టైం వరకు అప్పుడు కూడా కొంచెం అటు ఇటు తిరగడంతో వాటరింగ్ అది సరిగా ఇవ్వలేకపోయినా ఇంకా కొంచెం తగ్గినాయి. కానీ మళ్ళీ మంచిగా చేసుకుంటానులేండి. మనీ ప్లాంట్ చూడండి, అసలు ఎంత పెద్దగా అయింది కదా. మనీ ప్లాంట్ అయితే చూడండి చాలా పెద్దగా అయింది. ఇక్కడ విండో ఓపెన్ చేద్దామని తీస్తున్నాను. ఈ మధ్య అసలు విండోలే ఓపెన్ చేసుకునేక కుదరట్లేదు కదా, ఎందుకంటే బాగా చలి ఉంటుంది. అస్సలు విండో తీయట్లేదులేండి. ఇంక ఈరోజు తీద్దాము అంటే రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు తీసుకుంటున్నాను. కొంచెం చలి తక్కువ ఉంది అన్న రోజు ఈరోజు తీద్దామనేసి ఇట్లా తీస్తున్నాను. నేను విండో ఎందుకు చిన్నగా తీస్తున్నా అంటే అక్కడ బల్లి ఉంటుంది అనమాట. అదేందో ఎప్పుడు డోరు కతుక్కొని ఉంటుంది, చిన్నగా కూడా ఉండదు, పెద్ద బల్లి ఉంది ఆడ. అందుకోసం ఎక్కడ డోరు కతుక్కుంటుందో మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది అని చిన్నగా ఇట్లా తీస్తూ ఇంకా మళ్ళీ అన్ని విండోలో పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి ఎప్పుడు విండోలోనే ఉంటాయి కదా. విండో తీయాలంటే వీటిని కింద పెట్టుకోవాలా, మళ్ళీ విండో ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ పైన పెట్టాలా. ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశ అనమాట. ఇట్లా గ్రైండర్కి చిక్కగా గట్టిగా పట్టి పెట్టుకుంటే గ్రైండర్లో బాగుంటుంది. మనకు 1 వీక్ ఉన్న పిండి పాడవదు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. నేనైతే ఎప్పుడు ఇట్లా గట్టిగానే గ్రైండ్ చేసుకుంటానులేండి. ఇంట్లోనే గ్రైండర్ వేసుకుంటా కదా, చూసింటారు మీరు ముందు వీడియోలో. ఇంకా ఈరోజుకి ఎంత కావాలనేది అట్లా పక్కకు తీసుకొని పిండి మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇట్లా గట్టిగా ఉండాలన్నమాట. గట్టిగా ఉంటే పిండి తొందరగా పులవదు. ఇంకా తీసి ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అది ఈరోజు వాడుకుందామని అదే తీస్తున్నాను. ఇంకా ఇట్లా ఎంతమందికి అలవాటు ఉందో నాతో కామెంట్ అయితే చేసి చెప్పండి ఖచ్చితంగా. ఇంకా దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం సోడా పడేసి కలిపి పెట్టుకొని ఇంకా దోశలు వేసుకోవడమే. ఇంకా తర్వాత ఏముంది, ఆమ్లెట్ వేసినాను. ఇట్లా ఆమ్లెట్ ఎంతమందికి అలవాటు ఉందో నాతో కామెంట్ అయితే చేయండి. చూడండి, ఇది మంచిగా అంటే వెడల్పుగా పెన్నం మీద వేయకుండా నేను ఇది పప్పు తిరువాత పెట్టే ప్యాన్ అనమాట. మందం వస్తుంది, ఆమ్లెట్ బాగా ఫ్లఫీగా ఉంటుంది అనమాట. బాగా నచ్చుతుంది. పిల్లలు ఇట్లా చెయ్యమ్మా అని చెప్తే ఇంకా అప్పటి నుంచి ఆ వెడల్పుగా వేయట్లేదు ఆమ్లెట్, ఇట్లనే వేస్తున్నా. ఇట్లా వేస్తే ఏమవుతుందంటే బాగా తినాలనిపిస్తుంది. చాలా బాగుంది చూడండి, బాగా వస్తుంది, నీట్గా తిరుగుతుంది. తిప్పేసినా కానీ బాగా కాలుతుంది. బాగుంది మొత్తానికైతే, ట్రై చేయండి, బాగుంటుంది ఇట్లా కూడా. నేను ఈ మధ్య ఎప్పుడు వేసినా ఆమ్లెట్ ఇట్లనే వేస్తున్నా. పిల్లలకు బాగా ఇష్టం ఆమ్లెట్. మరి మీలో ఎంతమందికి ఆమ్లెట్ ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా చూడండి, వంట చేస్తే రచ్చరంబోలా కదా స్టవ్ అయితే. ఇంకా అంతే మామూలే, ఇంకా వంట చేసినప్పుడల్లా ఇట్లే ఉంటుంది. మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎవరింట్లోనైనా ఇదే కదా, ఇట్లా ఉంటుంది.